మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్‌స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్‌స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్‌స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్. అలాగే లైఫ్ టైమ్ జీరో ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే. నేను GVSatyanarayana. ఈరోజు మీకు ఒక 2, 3 కంపెనీల విశ్లేషణ. ఎలా అంటే ఉదాహరణకి మార్కెట్లు మార్చి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. యాన్యువల్ రిజల్ట్స్ అనమాట. అంటే ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్‌తో పాటు యాన్యువల్ రిజల్ట్స్ అంటారు వాటిని. అంటే ఏంది లాస్ట్ క్వార్టర్ టోటల్ ఎంతుంది మనం ఇప్పుడు చూడొచ్చు. అయితే మార్చి రిజల్ట్స్ ఆల్రెడీ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం మేలో ఉన్నాం. అయిన తర్వాత మనము ఏప్రిల్ మంత్ అంటే లాస్టు ఏదైతే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిందో, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ కమ్ యాన్యువల్ రిజల్ట్స్. ఫోర్త్ క్వార్టర్ అన్నా, యాన్యువల్ అన్నా అంటే ఒకటేసారి అనౌన్స్ జరుగుతాయి. ఫోర్త్ క్వార్టరు టోటల్‌గా ఎంత వచ్చినాయి అవి మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు మనము యాన్యువల్ రిజల్ట్స్‌లో ఒక మంచి కంపెనీలు కొన్ని సెలెక్ట్ చేసినాం. ఆ సెలెక్ట్ చేసినవి మీకు వివరణ ఇస్తున్నా. అయితే ఇవి ఓన్లీ అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీ ప్రాఫిట్ లాస్‌కి మీరే రెస్పాన్సిబిలిటీ. ఓన్లీ నా సూచన మాత్రమే. ఇలా ఉంది కంపెనీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ ప్రకారంగా ఇది బాగుంది అని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం వరకు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనము ఏదైతే ఉదాహరణకి చెన్నై పెట్రో ఫస్ట్ ఏది చెన్నై పెట్రో. ఈ చెన్నై పెట్రో ఏం చేస్తుందో చూద్దాం. చెన్నై పెట్రో ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి లాస్ట్ ఇయరు ఇక్కడ 238 కోట్లు ఉంది. అంతకుముందు మైనస్‌లో ఉండేది, అది టర్న్ అరౌండ్ అయింది చెన్నై పెట్రో. లాస్ట్ ఇయర్ 238 కోట్లు వస్తే ఈ సంవత్సరం 1342 కోట్లు రావటం జరిగింది. 2 ఆర్లు 12 అంటే 600% గ్రోత్ రావటం జరిగింది. ఇది తగ్గినప్పుడు కొనుక్కోమని తప్ప ఇప్పుడు రికమెండేషన్ అనేది కాదు నా ప్రకారం. కానీ కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి వాల్యూ ఉంది అని చెప్పటం. ఇక తర్వాత ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ప్రకారం చూస్తే షేర్ క్యాపిటల్ వచ్చి 149 కోట్లు, రిజర్వ్లు వచ్చి 2641 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 9236. ఇది కొంచెం ఎక్కువనే ఉంది. 9238 బారోయింగ్స్ ఎక్కువనే ఉన్నాయి. కాబట్టి ఏంటిది అనేది చూద్దాము. అది ఎందుకు ఏంటిది అనేది డిస్కస్ చేద్దాం. అయిన తర్వాత ఇక ప్రమోటర్ స్టేక్ ఎవరు, వాళ్ళు ఎవరు ఏంటిది అనేది మనం ఒకసారి గమనిస్తే ఈ చెన్నై పెట్రో ఈరోజు మాత్రం ఇయర్లీ హైకి వెళ్ళటం జరిగింది. 10% అప్పర్ సీలింగ్లో ఉంది. ఇది ఇయర్లీలో వచ్చి 9445. తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 4573 కోట్లు. ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి 1.54%. పిఈ రేషియో వచ్చి 3.38 ఉంది. సెక్టార్ పిఈ వచ్చి 27.50 ఉంది. అంటే 9 రెట్లు ఎక్కువ చూపిస్తుంది. ఇది ఇంకా పెరుగుతుంది అన్నట్టుగా. ఓకే. తర్వాత బీటా వచ్చి 0.98లో ఉంది. మనము గమనించవలసింది ఏంటిదంటే ఎక్కువ శాతం వాల్యూ ఉంది అనే దానికి ప్రాఫిట్ లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందా లేదా అనేది ఒకటి గమనించాలి. రెండోది ఆ ప్రమోటర్ ఎవరు, ఆ ప్రోడక్ట్ ఏంటిది, ఆ సర్వీస్ ఏంటిది, అది ఏం చేస్తుందో చూడాల్సి ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ గమనిస్తే ప్రమోటర్ స్టేక్ చూద్దాము. ఇక్కడ షేర్ హోల్డింగ్ క్లిక్ చేయాలి. షేర్ హోల్డింగ్ క్లిక్ చేస్తే 67.29 ప్రమోటర్ స్టేకు. ఎఫ్ఐఐలు వచ్చి 3.37. ఎఫ్ఐఎల్ స్టేక్ చాలా తక్కువ ఉందన్నమాట. తర్వాత డిఐఏలు వచ్చి 5.36. ఎఫ్ఐఎల్ తక్కువనే ఉంది, డిఐఎల్ తక్కువ ఉంది. జనరల్ పబ్లిక్ వచ్చి 23.98. ఇక ఎవరయ్యా ఈ ప్రమోటర్ ఎవరు? 51.89% ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇంకా 15.40 నెఫ్టిరాన్ ఇంటర్ ట్రేడ్ కంపెనీ లిమిటెడ్. నెఫ్టిరాన్ ఇంటర్ ట్రేడ్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు 15.40. 51.89 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. అంటే చెన్నై పెట్రో ఎవరిది? ఐఓసి వాళ్ళదని అర్థం. మనం సింపుల్గా ఇదే చెన్నై పెట్రో మనం గమనిస్తే మనం ఏం చూడాలి, ఇక్కడ చెన్నై పెట్రో వెబ్సైట్కి వెళ్ళి చూడాలి. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్.
గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సేమ్ వాళ్ళ గ్రూప్ కంపెనీ. అంటే ప్రమోటర్ వీళ్ళే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇది మనం చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గ్రూప్ కంపెనీ ఇండియన్ ఆయిల్. ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఎప్పుడొచ్చింది, ఇవన్నీ సింపుల్గా ఇది. ఇక నెక్స్ట్ ఇంకో కంపెనీ మీకు తగ్గితే కొనుక్కోమని రికమెండేషన్, వేదాంత. ఈ వేదాంత ఏముందో చూద్దాం. వేదాంత ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ 11,602 కోట్లుగా రావటం జరిగింది. ఈ సంవత్సరం 18,802 కోట్లు రిజల్ట్స్ వచ్చేసినాయి. యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాయి, మార్చి రిజల్ట్స్ వచ్చేసినాయి. అంటే మార్చి రిజల్ట్స్తో పాటుగా యాన్యువల్ రిజల్ట్స్ అయిపోయినట్టే అన్నట్టు. అంటే ఫోర్త్ క్వార్టర్ మార్చి రిజల్ట్స్, ఫోర్త్ క్వార్టర్ అనౌన్స్ చేయగానే టోటల్ రిజల్ట్స్ వచ్చేసినట్టు యాన్యువల్కి సంబంధించింది. అది పాజిటివ్ ఉండని, నెగిటివ్ ఉండని, న్యూట్రల్ ఉండని, మనం ఏం చేయాలి, రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి పాజిటివ్ ఉన్నాయే తీసుకుంటున్నాం. అంటే లాస్ట్ ఇయర్ మీద ఏవైతే బాగా పెరిగి ఉన్నాయో చూస్తున్నాం. ఇప్పుడు వేదాంత వచ్చి 11,602, 18,802. ఇది ఏం పని చేస్తుందో చూద్దాము. ఇది ఏం ప్రొడక్ట్ చేస్తుందో చూద్దాము. ఇది మిగిలిన బ్యాలెన్స్ షీటు అవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. తర్వాత ఈ వేదాంత ఏదైతే ఉందో ఎంఎన్సి కంపెనీ, దీనికి ఒక సెక్టార్ కాదు, వీళ్ళకి అల్యూమినియం, ఇలా వేరు వేరు సెక్టార్లు కూడా ఉన్నాయి వీళ్ళకి. పవర్ ఉంది, ఐరన్ ఓరు, జింకు, ఇవన్నీ అనమాట. వాళ్ళ ఈ వేదాంత ఏవైతే ఉన్నాయో వాళ్ళ దాంట్లో బై ప్రొడక్ట్స్ అనమాట. అంటే వేరువేరుగా ఉన్నటువంటి అనమాట ఆయిల్. అయిన తర్వాత ఇప్పుడు ఈ వేదాంత ఏదైతే ఉందో, వేదాంత ఫండమెంటల్స్ ఒకసారి చెక్ చేస్తే చూద్దాం మనం. వేదాంత విఈడిఎల్ అంటారు. ఒకప్పుడు ఇది సీసా గోవా అనేది, SESAGOA, సీసా గోవా అనేది కంపెనీ. ఇప్పుడు 405.70లో ఉంది. ఇయర్లీ హై వచ్చి 440.75, ఇయర్లీ లో 240-250. ఇది F&Oలో కూడా ఉంది. ఇది పిఈ రేషియో వచ్చి 8.02 ఉంది. సెక్టార్ పిఈ వచ్చి 10.55లో ఉంది. బుక్ వాల్యూ వచ్చి 222.49. ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి 1.83, ఫేస్ వాల్యూ ₹1. ఇది బీటా వచ్చి 1.07. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 1,50,841 కోట్లు. ఇక తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే, ప్రమోటర్ స్టేక్ వచ్చి 69.69 ఉంది. దీంట్లో ప్లెడ్జ్ వచ్చి 99.99, అంటే టోటల్ ప్లెడ్జ్లో ఉంది అని అర్థం. ఇక తర్వాత ప్రమోటర్ స్టేక్ ఎఫ్ఐలు వచ్చి 9.35, డిఐలు వచ్చి 11.62, పబ్లిక్ వచ్చి 9.13. అంటే ఏంది, పబ్లిక్ తక్కువ ఉంది, మిగిలిన వాళ్ళు కూడా మామూలుగానే ఉన్నాయి. ఎఫ్ఐలు, డిఐలు కూడా పెద్దగా మనకి ఏం లేదు. మనం ఇంకా గమనిస్తే కింద ఇదే షేర్ హోల్డింగు ఎవరు ఏంటిదని చూస్తే మనము టాప్ హోల్డింగ్స్ అని చూస్తే తెలుస్తుంది. ట్విన్ స్టార్ హోల్డింగ్స్ అని ఒక కంపెనీ ఉంది, అది 46.40 ఉంది. వేదాంత హోల్డింగ్ మారిషస్ ఏదైతే ఉందో వాళ్ళది 13.26 ఉంది. తర్వాత ఫిన్సైడర్ ఇంటర్నేషనల్ కంపెనీ 4.40 ఉంది. తర్వాత వేదాంత హోల్డింగ్స్ మారిషస్ వాళ్ళది 2.89. వేదాంత నెదర్లాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు 1.7. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డేటా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక మెయిన్ మనం చూసేది ఏంటిది అంటే, జనరల్గా ఎప్పుడైనా కానీ కంపెనీ ప్రాఫిట్లో ఉండాలి. ఈ మార్చి రిజల్ట్స్ అయిపోయినాయి కానీ మనకి ఈ కంపెనీ ప్రాఫిట్లో ఉంది. దీంట్లోంచి ఇప్పుడు 4 కంపెనీలు డీమెర్జర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని అదొకటి మనము చూస్తున్నాం. తర్వాత రిజర్వ్లు వచ్చి 65,011 కోట్లు, షేర్ క్యాపిటల్ వచ్చి 372 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 53,583. బారోయింగ్స్లో దీంట్లో 2 ఉంటాయి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్. ఇవి మనం చూడాలి. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి 69 అంటే ఎక్కువనే ఉంది కానీ మొత్తం ప్లెడ్జ్లోనే ఉంది. ఇది సింపుల్గా మనము క్యాష్ ఫ్లో వచ్చి, క్యాష్ ఫ్లో బాగా టర్న్ అరౌండ్ అయింది. మార్చి 2022కి 3,807 క్యాష్ ఫ్లోగా ఉంది. క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే రియల్గా క్యాష్ వచ్చినటువంటిది క్యాష్ ఫ్లో. జనరల్గా క్రెడిట్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా రియల్గా కంపెనీకి ఎంత ఇన్ఫ్లో వచ్చింది అనేది క్యాష్ ఫ్లోగా చూపించటం జరుగుతుంది. అది 3,807గా ఉన్నది ఇప్పుడు. అందుకని ఓకే, ఇది సింపుల్గా మీకు ఒక 2 కంపెనీలు, చెన్నై పెట్రో
వేదాంత. మార్చి రిజల్ట్స్ అయిపోయినాయి. ఇంకా చాలా చాలా కంపెనీలు ఉన్నాయి. నేను మీకు ఇంకొక 2 కంపెనీలు, ఇంకో 2 కంపెనీలు, 3 కంపెనీలు అలా ఒక్కొక్క ఎపిసోడ్‌గా మీకు చేసి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఓన్లీ అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. తగ్గినప్పుడు కొనుక్కోండి అని చెప్పటం. అంతే తప్ప బాగా హైలో ఉన్నప్పుడు. ఈ తగ్గినప్పుడు ఈ కొనుక్కోవటం అనే దానికి ఏంటిదంటే బాగా పెరిగినాక మార్కెట్ పడుతూ వస్తది. పడి ఎక్కడో ఒక దగ్గర నిన్నటి ధర మీద అంటే సపోజ్ మంగళవారం ఉందనుకోండి. సోమవారం ధర మీద కొంచెం పెరిగితేనే కొనాలి. మంగళవారం కొనదలుచుకున్నావు. ఆల్రెడీ ఇప్పుడు హైలో ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసి ఉన్న టైంలో బాగా ఉన్న కంపెనీలు బాగా పైకెళ్తాయి. తగ్గినప్పుడు అంటే మార్కెట్ కొంచెం డౌన్ అయినప్పుడు అబ్జర్వ్ చేసి మీరు కొనుక్కోవచ్చు ఇవి. ఈ ఇప్పుడు ప్రెజెంట్ వేదాంత ఒకటి, చెన్నై పెట్రో ఒకటి. నేను మరలా ఇంకొక వేరే ఎపిసోడ్ తోటి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.